అభినందనలు ఎంపీ మెదక్. ఇప్పుడే నేను గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర రావడం జరిగింది. మీ గ్రామ సర్పంచ్ ప్రేమలత ప్రభాకర్ గారు, మీ మాజీ ఎంపీటీసీ గారు, మా గ్రామాల్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ వచ్చి ఒక 10 సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలలో వీళ్ళు రాయని సమస్య ఏంటంటే దొడ్లకాల నుంచి మొదలుకుంటే బొప్పాపూర్ దాకా ఉన్నటువంటి రోడ్డు రిపేర్ గురించి నేను కూడా రోజు ఇదే రోడ్డు మీద పోతే కాబట్టి నాకు ఇబ్బంది అనిపించింది. ఇప్పుడే ఆర్ఎండ్బి ఉన్నతాధికారులతో మాట్లాడినాము. 1 కోటి రూపాయలు వారం 10 రోజులలో దొడ్లకాల నుంచి మొదలుకుంటే బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ వరకు 1 కోటి రూపాయలతోటి ఈ రోడ్డు పనులని వారం 10 రోజుల్లో ప్రారంభిస్తాం. 1 కోటి రూపాయలు ఎనగుర్తి గ్రామ ప్రజలు మరియు మా బొప్పాపూర్ సర్పంచ్ గారి డిమాండ్ మేరకి 1 కోటి రూపాయలు మంజూరు చేసిన 6 రోజుల్లో పని మొదలవుతుంది. ఒక గ్రామ పంచాయతీ బంగళ, ఒక అంగన్వాడీ భవనం 2 అడిగినారు మీ సర్పంచ్ గారు. ఈ రెండింటిని కూడా ఈ మార్చి 31 లోపల మంజూరు చేపిస్తాం. ఇప్పటికే మీ స్కూల్ ఒక కాంపౌండ్ వాళ్ళు వివో బిల్డింగ్ అని ఒకటి ఇచ్చినాం, ఈ 2 ఇచ్చినాం. వాటర్ ట్యాంక్ సమస్య ఉంది. ఒక 60 కేజీల కోసం ఒక ట్యాంక్ కావాలని చెప్పిండ్రు. డిఈ గారితో మాట్లాడినాను. ఈ రోజు మధ్యాహ్నం వరకు విక్రమ్ గౌడ్ అని డిఈ గారు మీ ఊరికి వస్తారు, మీ సర్పంచ్ గారిని కలుస్తారు. వీలుంటే మీరు కూడా ఉండండి. ట్యాంక్ ఎక్కడ కట్టాలి, దానికి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఇస్తారు. మల్లన్న సాగర్ కాలువ పోతారం నుంచి బొప్పాపూర్ మీదుగా ఎనగుర్తికి అడిగినారు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారితో మాట్లాడుతా అని చెప్పినాను. వాళ్ళ ఈఎన్సీ తోటి మాట్లాడినాను, మల్లన్న సాగర్ ఈఎన్సీ తోటి. సోమవారం వరకు వాళ్ళకి ఎస్టిమేషన్ ఇచ్చి ఎన్ని పైసలు ఖర్చు అయితే ఇస్తామని అన్నారు. ఇంకా పెద్ద కోరిక కోరిక గ్రామస్తులందరూ కలిసి కూడలి నుంచి ఎనగుర్తి మీదకి వెళ్ళి బొప్పాపూర్ వాగులో ఒక పెద్ద బ్రిడ్జి కావాలని. ఇది ఇప్పటికిప్పుడే నేను మాట్లాడలేను, కానీ టైం పట్టలేదు. చాలా కోట్లతో కూడుకున్నటువంటి అంశం ఇది. దగ్గర 100 కోట్లు ఖర్చు అవుతాయి. కొద్దిగా సమయం అయింది దానికి. ఇకపోతే మిగతా ఓపెన్ జిమ్ అడిగిండ్రు. మార్చి 31 తర్వాత ఓపెన్ జిమ్ ఇస్తాము, స్ట్రీట్ లైట్స్ ఇస్తాము. మిగతా సీసీ రోడ్లు, డ్రైన్స్ అడిగారు. ఇవన్నీ ఏప్రిల్ 1 తర్వాత మరో సంవత్సరం వస్తాయి. ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు అయితే ఇప్పుడు రోడ్డు పని అయితే 10 రోజుల్లో మొదలు పెట్టిస్తా. నాకు తెలిసి ఇప్పుడు ఎనగుర్తుకున్న ప్రధాన సమస్య రోడ్ ఒకటనే అనుకుంటున్నా. ఒక ఈ బొప్పాపురము కామారెడ్డి బస్సులు 2 బస్సులు కి ఒకటి అందరికి ఒకటే బస్సు వస్తుంది. తప్పకుండా దాన్ని ఇంకొక 2 బస్సులు ముందు రోడ్ మంచిగా అయితే అప్పుడు డిఎం ని నేనే బతిలాడుతాను. రోడ్ అయినాక కొద్దిగా మనకే 3 చౌదరపల్లి ఎనగుర్తి బొప్పాపూర్ 3 విలేజ్లకు పనిచేస్తారు. ఇంకా జైలు సార్ పుణ్యం ఉంటుంది. రోడ్ కాదు, రోడ్ అయిన తర్వాత బస్సు అందరూ గ్రామ పెద్దలందరికీ, అన్ని పార్టీల పెద్దలకి, మా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మా నారాయణ సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత శ్రీమతి ఒక పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పెడతా ఉంది. నారాయణ మా పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా మీ సర్పంచ్ గారు ప్రేమలత ప్రభాకర్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చి నన్ను కలిసి ఇదే దరఖాస్తు హైదరాబాద్ కూడా ఇచ్చి అడిగినారు. నేను మా ఊరికి వచ్చినప్పుడు మీ ఊరికి వస్తా అని చెప్పినాము. అదే మాట ప్రకారం ఇక్కడికి వచ్చినాం. రోడ్ అయితే 1 crore వరకు మీకు రోడ్డు మా కైలో నాడు కూర్చొని తిప్పుకుంటున్నారు. ఆటోలు పోతుంటే అంతా మట్టి లేస్తుంది, రోడ్డు మీద మట్టి పోసి తింటా ఉన్నారు. ఆ రోడ్డు పని ఖచ్చితంగా మీకు కంప్లీట్ చేసి ఇస్తా. ధన్యవాదాలు. మరొక రోజు ప్రశాంతంగా మీ ఊరికి వచ్చి కలుస్తాం.